హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈరోజు మీ అందరి కోసం హ్యుండాయ్ యొక్క కాంపాక్ట్ ఎస్యూవీ ఏదైతే క్రెటా ఉందో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఎస్ ఆప్షన్ పెట్రోల్ అయితే తీసుకుని రావడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నది ఐవిడి ట్రాన్స్మిషన్తో అయితే వస్తుంది. ఒక విధంగా చూసుకుంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. అండ్ దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి మనకి 15,43,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. అండ్ మాన్యువల్ కనుక చూసుకుంటే మనకి క్లోజ్ టు 14 lakhs అయితే ఉంది పోస్ట్ జిఎస్టీ ప్రైసెస్. అండ్ ఎవరికైతే ఒక 20 lakhs ఆన్ రోడ్ బడ్జెట్ ఉందో ఈ వేరియంట్ అయితే డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకి క్లోజ్ టు 19,64,000 రూపీస్ అయితే ఉంది. అండ్ దీని యొక్క ఫీచర్స్ కూడా చూసుకున్నాం మనకి పానోరామిక్ సన్ రూఫ్, 17-inch ఎలాయ్స్ కానివ్వండి, లోపల మనకి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, చాలా ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. సో ఈ వాక్ అరౌండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని ఆన్ రోడ్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తూ ఉంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఆల్రైట్, ఫస్ట్ మనం దీని యొక్క ఎక్స్టీరియర్స్తో స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే కనుక మనకి ఈ ఎస్ ఆప్షన్లో కనెక్టింగ్ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ చూడటానికి ఇది టాప్ మోడల్ ఎస్ఎక్స్ ఆప్షన్లానే ఉంది, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. కింద బంపర్లో కనుక చూసుకుంటే క్వాడ్ బీమ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, అదేవిధంగా ఫ్రంట్ గ్రిల్ కనుక చూసుకుంటే మనకి డార్క్ రూమ్ ఫినిష్తో వస్తుంది విత్ లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఫర్ ద రేడియేటర్. అండ్ కింద కూడా చూసుకున్నా మనకి అగైన్ ఇక్కడ కూడా చాలా ఫంక్షనాలిటీ అయితే ఉంది. అండ్ ఈ లోవర్ బంపర్ అంతా చూసుకుంటే మనకి డార్క్ గ్రే కలర్ ఫినిష్తో వస్తుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ స్కిడ్ ప్లేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ చూడటానికి చాలా రగెడ్గా అయితే ఉంది. కార్నర్స్లో చూసుకుంటే మనకి ఇక్కడ 8 డ్యామ్స్ కూడా ఉన్నాయి ఫర్ బెటర్ ఏరోడైనమిక్స్. అండ్ టైర్ సెక్షన్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ 215/60 సెక్షన్ R17s అయితే వస్తున్నాయి. బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఆల్ 4 వీల్స్కి అయితే డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ అ బెటర్ బ్రేకింగ్. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూసుకున్నా మనకి 190 mm or 19 cm అయితే ఉంటుంది, విచ్ ఇస్ అ డీసెంట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఫర్ అ కాంపాక్ట్ ఎస్యూవీ అని చెప్పుకోవచ్చు. దెన్ మేకింగ్ యూ వే అప్, ఇక్కడ చూసుకోవచ్చు బాడీ కలర్ ORVMs అయితే వస్తాయి. ఇవి వచ్చేసి ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్, ఆటో ఫోల్డబుల్, దాంతోపాటు మనకి టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. పైన చూసుకుంటే మనకి రూఫ్ రైల్స్ అండ్ ఈ పర్టికులర్ ఎస్ ఆప్షన్లో మనకి పానోరామిక్ సన్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ ఫీచర్ టు హ్యావ్ ఎస్పెషలీ ఫర్ చిల్డ్రన్ అండ్ ఆల్. అండ్ సైడ్స్ కనుక చూసుకుంటే ఇక్కడ సీ పిల్లర్ దగ్గర మనకి సిల్వర్ కలర్ ఇన్సర్ట్ అయితే వస్తుంది, టిపికల్ క్రెటా యొక్క డిజైన్ లాంగ్వేజ్. ఇప్పుడు ఇంకా వెనక్కి వచ్చేస్తే చూసుకోవచ్చు మనకి పైన షార్క్ ఫిన్ యాంటీనా, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ అయితే వస్తుంది. ఇక్కడే మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్, విండ్షీల్డ్ మీద చూసుకోవచ్చు మనకి డీఫాగర్ అండ్ వైపర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్ ఫర్ అ మిడ్ వేరియంట్. జనరల్గా మిడ్ వేరియంట్స్లో మనకి వైపర్ అయితే మిస్ అవుతుంది, బట్ ఇక్కడ వైపర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టైల్ ల్యాంప్స్ అవి చూసుకోవచ్చు మనకి ఎల్ఈడి కనెక్టింగ్ టైల్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ లుక్ రియలీ గుడ్. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు మనకి టర్న్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మనకి రియర్ పార్కింగ్ కెమెరా కానివ్వండి, ఇక్కడ క్రెటా బ్యాడ్జింగ్, అండ్ అదేవిధంగా కింద చూసుకుంటే మనకి ఇక్కడ రివర్స్ పార్కింగ్ ల్యాంప్ అయితే వస్తుంది. అండ్ జస్ట్ లైక్ ద ఫ్రంట్ బంపర్, రియర్ బంపర్ కింద కూడా మనకి డార్క్ గ్రే కలర్ ఫినిష్ అయితే ఆఫర్ చేస్తున్నారు విత్ రియర్ పార్కింగ్ సెన్సార్స్. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. ఆల్రెడీ ఈ క్రెటా యొక్క బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి మనకి 433 liters అయితే ఉంటుంది. అండ్ ప్రస్తుతానికి చూస్తున్నారు కదా రియర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా ఫోల్డ్ అవుతాయి. ఇవి 60-40 స్ప్లిట్లో అయితే ఫోల్డ్ అవుతాయి ఇన్ కేస్ మీరు బూట్ క్యారింగ్ కెపాసిటీ కనుక ఇంక్రీస్ చేసుకోవాలనుకుంటే. అండ్ ఫ్లోర్ కింద చూసుకుంటే మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ అయితే వస్తుంది, విచ్ ఇస్ అ స్టీల్ యూనిట్. అండ్ సైడ్స్ కూడా చూసుకున్నా మనకి స్టోరేజ్ స్పేస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ట్రంక్ ల్యాంప్ అయితే ఉంది. అండ్ పైన ఇక్కడ చూసుకుంటే మనకి పార్సల్ షెల్ఫ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో బూట్ స్పేస్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. డ్రైవర్ సైడ్ కనుక చూసుకుంటే మనకి కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే వస్తుంది. అండ్ డోర్ ఓపెనింగ్ అది చూసుకోవచ్చు, బాగానే వైడ్గా ఓపెన్ అవుతుంది. యూస్ చేసిన మెటీరియల్స్ విషయానికి వస్తే ఫస్ట్ మనం యూస్ చేసిన థీమ్ గురించి మాట్లాడుకుందాం. సో 2-tone గ్రే అయితే వస్తుంది, ఆ డార్క్ కలర్ అండ్ లైటర్ కలర్. అండ్ చూడడానికి చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. అండ్ డోర్ ఓపెనర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి సిల్వర్ కలర్ డోర్ ఓపెనర్స్, పవర్ విండో స్విచెస్ వస్తాయి, దాంతోపాటు చైల్డ్ లాక్, లాక్ అండ్ అన్లాక్, ORVM కంట్రోల్స్. కింద చూసుకోవచ్చు డీసెంట్లీ సైజ్ డోర్ బిన్స్, ఈజీగా 1 liter వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. దాని పక్కన స్టోరేజ్ స్పేస్, ఇక్కడ మనకి స్పీకర్స్. నా సీట్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే వస్తాయి, డ్యూయల్ టోన్ ఫ్యాబ్రిక్ సీట్స్. అండ్ కుషనింగ్ అది చాలా బాగుంది, సైడ్ బోల్స్టరింగ్ కానివ్వండి బాగానే ఉంది. అండ్ అడ్జస్ట్మెంట్స్ విషయానికి వస్తే ఈ మిడ్ వేరియంట్లో మనకి బోత్ హైట్ అడ్జస్ట్మెంట్ అండ్ దాంతోపాటు రిక్లైన్ అడ్జస్ట్మెంట్ అయితే వస్తుంది. దాంతోపాటు మనకి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. కింద చూసుకోవచ్చు పెడల్స్ అవినో మనకి ఐవిటీ కాబట్టి మనకి ఇక్కడ బ్రేక్ అండ్ గ్యాస్ పెడల్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి బానెట్ రిలీజ్ లాచ్ అయితే ఉంది. ఇంకా ఇక్కడ పైకి వచ్చేస్తే మనకి ESC ఆఫ్ స్విచ్, ఆటో ఆన్ ఆఫ్ స్విచ్, హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్, పుష్ స్టార్ట్ బటన్ లాంటివి ఉన్నాయి. స్టీరింగ్ కాలమ్ గురించి మాట్లాడుకుందాం. వెల్ ఈ కాలమ్ వచ్చేసి మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్. సో మీకు కావాల్సిన విధంగా అయితే స్టీరింగ్ కాలమ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇది డీ కట్ స్టీరింగ్ వీల్. ఇది వెనకాల చూసుకోవచ్చు మనకి ఐవిటీ ట్రాన్స్మిషన్ కాబట్టి మనకి ఇక్కడ ప్యాడల్ షిఫ్టర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. యూ కెన్ టేక్ కంట్రోల్ ఆఫ్ ద గియర్స్. స్టీరింగ్ వెనకాల లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ స్టాక్స్, రైట్ సైడ్ వచ్చేసి మనకి లైట్ స్టాక్స్.
అండ్ ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ ప్యాడ్ అయితే ఉంది. ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి 10-inch యూనిట్ అయితే వస్తుంది, డిజిటల్ క్లస్టర్. 3 డిఫరెంట్ సెగ్మెంట్స్ కింద అయితే మనకి డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. సో సెంటర్ డిస్ప్లే వచ్చేసి మనకి MID లేదా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. దీంట్లో మనకి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అది యాక్సెస్ చేయొచ్చు. సో యావరేజ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ కానీ, లేకపోతే ట్రిప్ ఇన్ఫర్మేషన్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఓడోమీటర్ కానివ్వండి, టైమ్, టెంపరేచర్ లాంటి ఫీచర్స్ అవి మనం యాక్సెస్ చేయొచ్చు. ఇంకా అలా సెంటర్లోకి వెళ్ళిపోతే ఈ మిడ్ వేరియంట్ S ఆప్షన్లో మనకి ఇక్కడ 8-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటి సపోర్ట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మనకి ఈజీ యాక్సెసిబుల్ బటన్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ చూస్తున్నారు కదా సైడ్ నుంచి. దాంతోపాటు మనకి ఇది రేడియో కానివ్వండి, ఇన్బిల్ట్ నావిగేషన్ ఉంటుంది, USB కనెక్టివిటీ, బ్లూటూత్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో వెరీ ఈజీ టు యూస్. ఒకసారి మీకు రియర్ పార్కింగ్ కెమెరా కూడా చూపిస్తాను. సో రియర్ పార్కింగ్ కెమెరా అయితే అలా వర్క్ అవుతుంది, గైడ్ లైన్స్తో వస్తుంది, అడాప్టివ్ గైడ్ లైన్స్. దాని ఫాలో అవుతూ ఇక్కడ మనకి AC vents వస్తాయి, సెంట్రల్ AC vents. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మిగతా ఫంక్షన్స్ అని ఉన్నాయి, హజార్డ్ ల్యాంప్ కానివ్వండి, AC కంట్రోల్స్ అవి ఉన్నాయి. ఇది మిడ్ వేరియంట్ అయినా సరే ద గుడ్ థింగ్ ఇస్ యూ గాట్ డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అనమాట, జస్ట్ లైక్ ద టాప్ మోడల్, విచ్ ఇస్ వెరీ గుడ్. సో మీరు బోత్ ప్యాసింజర్ అండ్ డ్రైవర్ మీకు కావాల్సిన విధంగా మీరు టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్మెంట్. ఇక్కడ చూసుకుంటే చిన్న స్లాట్ ఉంది, ఫోన్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది, అండ్ అదేవిధంగా 12 volts పాస్ సాకెట్, USB-A టైప్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. ఇక్కడ మనకి ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్. అండ్ ఇది IVT ట్రాన్స్మిషన్ కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు మనకి లెదర్ నాబ్ ఉన్న డ్రైవ్ సెలెక్టర్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి. సో మనకి టోటల్ ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతం సో డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ ఈకో ఉంది, నార్మల్ ఉంది, స్పోర్ట్ ఉంది. అండ్ ఎప్పుడైతే మీరు డ్రైవ్ మోడ్స్ అవి చేంజ్ చేస్తారో మనకి ఇన్స్ట్రుమెంటేషన్ లేఅవుట్ అది మారుతుంది, కలర్ మారుతుంది. అండ్ అదేవిధంగా ట్రాక్షన్ కంట్రోల్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్నో ఉంది, మడ్ ఉంది, శాండ్ ఉంది. దాని ఫాలో అయితే ఇక్కడ చూసుకుంటే మనకి EPB లేదా ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అయితే ఉంది, ఆటో హోల్డ్ స్విచ్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి 2 cup holders అండ్ సెంటర్లో మనకి లెదర్ ర్యాప్డ్ ఆర్మ్రెస్ట్ అండ్ స్టోరేజ్ స్పేస్ అది చూసుకోవచ్చు డీసెంట్గా ఉంది. ఇక్కడ మనకి అడిషనల్ స్టోరేజ్ స్పేస్. అండ్ గ్లో బాక్స్ విషయానికి వస్తే మనకి కూల్ గ్లో బాక్స్ అయితే వస్తుంది, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. అండ్ హ్యూండే కాబట్టి దే నో హౌ టు ప్లే విత్ ద కలర్స్ అండ్ ద ఫిట్ అండ్ ఫినిష్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి బ్రాంజ్ కలర్ అయితే వస్తుంది, అండ్ చూడడానికి చాలా బాగుంది, చాలా ప్రీమియంగా అయితే అనిపిస్తుంది. ఇట్స్ అ వెల్ లేడ్ అవుట్ క్యాబిన్, చాలా బాగుంటుంది, మెటీరియల్స్ అవి టచ్ చేయడానికి ఫీల్ కానీ. ఇక్కడ చూసుకోవచ్చు మనకి మాన్యువల్ డిమ్మింగ్ IRVM. ఇక్కడ మనకి సన్ గ్లాస్ హోల్డర్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి రీడింగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి, LED రీడింగ్ ల్యాంప్స్. అండ్ సన్ వైజర్స్లో కనుక చూసుకుంటే ప్యాసింజర్ సైడ్ మనకి మిర్రర్ అయితే వస్తుంది, డ్రైవర్ సైడ్ అయితే రాదు. అండ్ అదే విధంగా మనకి పానోరామిక్ సన్ రూఫ్ అయితే వస్తుంది. ఓపెనింగ్ అది చూసుకోవచ్చు మనకి చాలా వైడ్గా ఓపెన్ అయితే అయింది. వెల్ దట్స్ ఆల్ అబౌట్ ద ఫ్రంట్ క్యాబిన్. ఇప్పుడు మనం దీని యొక్క రియర్ క్యాబిన్ అయితే చెక్ చేద్దాం. ఆల్రైట్, రియర్ డోర్స్ అది చూసుకోవచ్చు మనకి బాగానే వైడ్గా ఓపెన్ అవుతున్నాయి. అండ్ ద గుడ్ థింగ్ అబౌట్ దిస్ మిడ్ వేరియంట్ ఏంటంటే మనకి సన్ బ్లైండ్స్ వస్తున్నాయి, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. సో ప్రైవసీకి కానీ లేదా సన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మనకి ఈ సన్ బ్లైండ్స్ అయితే మనకి ఉపయోగపడతాయి. అండ్ దాని ఫాలో అవుతూ చూసుకుంటే మనకి ఇక్కడ సిల్వర్ కలర్ డోర్ ఓపెనర్స్, పవర్ విండో స్విచెస్, ఇక్కడ మనకి స్పీకర్. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే మనకి ఈజీగా 2 liter వాటర్ బాటిల్ ఫిట్ అయ్యేంత మనకి డోబిన్ అయితే ఉంది. నౌ గెటింగ్ ఇన్సైడ్ ద క్యాబిన్. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా హైట్ అడ్జస్ట్మెంట్కి అయితే నేను సెట్ చేసుకున్నాను. నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను, అండ్ ఐ డ్రైవ్ ఇన్ అ వెరీ రిలాక్స్ మేనర్. సో అలా సెట్ చేసుకోగా సో చూసుకోవచ్చు నీ రూమ్ కానీ, లెగ్ రూమ్ కానీ, ఫుట్ రూమ్ కానీ చాలా స్పేషియస్గా ఉంది. అండ్ అడిషనల్గా మీకు హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేయడంతో మీరు ఇంకా కంఫర్టబుల్గా అయితే కూర్చోవచ్చు. సీటింగ్ కూడా మనకి కొంచెం పైకే ఉంది, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ట్రూ బ్లడ్ SUVలో కూర్చున్న ఫీలింగ్ అయితే ఉంది. అండర్ థై సపోర్ట్ కూడా చూసుకున్నా మనకి చాలా డీసెంట్గానే ఉంది. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి సెంట్రల్ AC vents వస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఫోన్ పెట్టుకోవడానికి స్టోరేజ్ స్పేస్. దాని పక్కన చూసుకుంటే USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. చూసుకోవచ్చు గ్రాబ్ రైల్స్ వస్తాయి విత్ LED రీడింగ్ ల్యాంప్స్. అండ్ ఈ మొత్తం ఈ క్యాబిన్ ఎక్స్పీరియన్స్ అంతా ఎలివేట్ చేయడానికి మనకి పైన మ్యాసివ్ పానోరామిక్ సన్ రూఫ్ అయితే వస్తుంది. అండ్ యూస్ చేసిన ఈ ఇంటీరియర్ ఎలిమెంట్స్ వల్ల చూడడానికి చాలా ఏరీగా అండ్ రూమీగా ఉంది ఇంటీరియర్ అంతా. సో ఫ్రంట్ క్యాబిన్ లేఅవుట్ డిజైన్ అయితే అలా ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే కనుక బై ద వే ఈ బ్యాక్ రెస్ట్ ఏదైతే ఉందో మనకి ఇది 2-step అడ్జస్ట్మెంట్తో వస్తుంది. సో 1 and 2. సో ఇలా రిక్లైన్ అయితే అవుతుంది. సో రియర్ క్యాబిన్ వర్క్ అయితే ఇప్పుడు మనం దీని యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ అండ్ సేఫ్టీ ఫీచర్స్ అయితే చూద్దాం. ఇంజిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఈ పర్టికులర్ క్రెటా S ఆప్షన్ పెట్రోల్లో వచ్చేసి మనకి 1.5 liter 4-cylinder పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 115 PS ఆఫ్ పవర్ అండ్ 143.8 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ పర్టికులర్ పెట్రోల్ ఇంజిన్ ఏదైతే ఉందో ఇది మనకి 6-speed మాన్యువల్ అండ్ IVT ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేయబడుతుంది. ఫ్యూల్ ఎఫిషియన్సీ ఫిగర్స్ అయితే మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. అండ్ సేఫ్టీ విషయానికి వస్తే మనకి స్టాండర్డ్గా 6 airbags, ABS విత్ EBD ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్. ఈ పర్టికులర్ S ఆప్షన్లో మనకి ఆల్ 4 wheelsకి డిస్క్ బ్రేక్స్ అండ్ టాప్ మోడల్లో మనకి ADAS Level 2 ఫంక్షన్స్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ఈ క్రెటాలో ఆఫర్ చేయబడుతున్నాయి. ఇంకా ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఈ S ఆప్షన్ IVT ట్రాన్స్మిషన్ వచ్చేసి మనకి అరౌండ్ 15,43,000 rupees ఎక్స్షోరూమ్ అయితే పడుతుంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేటప్పటికి మనకి అరౌండ్ 19,64,000 rupees ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే హ్యూండే కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ లక్ష్మీ హ్యూండే. ఇది వచ్చేసి మనకి రామటాకీస్ రోడ్ విశాఖపట్నంలో ఉంటుంది. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు విజిట్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్. ఈ వాక్ అరౌండ్ రివ్యూ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.